మేము టమాటాలు మా బతుకు ఎట్లా ఉండదు వాళ్ళ బతుకు కూడా అట్లే టమాటాలు మీద ఈ మామిడిది ఇంకా ఘోరం, అది ఇంకా ఘోరం వాళ్ళకన్నా. ఇప్పుడు మొన్న ఒక ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోండి, ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోవడం లేదా దిబ్బకేసేయండి అంతే, పనికిరావు. ప్రతి ఒక్కటి ధరలు ప్రభుత్వం వచ్చేసి ఏ విధంగా రేట్లు అనేది మద్దతు ధర అనేది ఇస్తా అని చెప్పింది. అది ఎంతవరకు అమల్లోకి వచ్చింది అనే విషయాలు అయితే మనం డైరెక్ట్గా రైతులని అడిగి కనుక్కుందాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో మామిడి కానీ ఏ రేట్ ఉందో అది కానీ పూర్తి సమాచారం అయితే కనుక్కుందాము. పంట అదే ఎన్ని మేము 2 ఎకరాలు తీస్తాం. ఇప్పుడు 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు తీస్తాం, 10 ఎకరాలు తీస్తాము. రైతులతో పోతాము, వాళ్ళు ఏం రేట్ చెప్తే వాళ్ళకు లక్షల్లో చెప్తారు. వాళ్ళు కూడా అవునవును, వాళ్ళు కూడా తక్కువ ఏం చెప్పరు. మేము దాన్ని అందాజు పెట్టి మన అందాజు పెట్టి టన్నేజ్ లెక్కగా మేము కూడా దానికి 1000 రూపాయలు వచ్చి మాదిగా లేదా 500 వచ్చిన మాదిగా మన కూలి అన్న మిగిలే మాది కూలీ ఖర్చు బాగా పోయి మాది కూడా రైతులు కూడా కూలీ పాటు వాళ్ళు కూడా బతకాలి కదా. అవునవునవును, మన తరఫు నుంచి వాళ్ళు కూడా బతకాలి. అవునవును, అది ఇప్పుడైతే తీసుకున్నారు, ప్రతి సంవత్సరం అయితే తీసుకునేవాళ్ళు. మరి ప్రతి వ్యాపారం చేసేవాళ్ళు. అంటే ముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరంతో పోలిస్తే ఏమన్నా తక్కువ ఎక్కువనా? ఈసారి పంట ఎక్కువ ఉండదు. నేను రేటు కానీ మనకేమన్నా లాభం వచ్చేది కానీ ఏమన్నా పంట లేదు. అప్పుడు ఆరావేజ్గా పంట లేనప్పుడు రేటు కూడా ఉండే 30 దాకా 40 దాకా 50 దాకా పలికింది. ముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లుంది అంటున్నాను. ఈ సంవత్సరం వేస్ట్ అది. ముందు సంవత్సరాలు ఎప్పుడు ఇంత ఇదిగా ఘోరం ఏం లేదు, వచ్చిండే ఎప్పుడు దగ్గర 4 ఏళ్ళ తర్వాత వచ్చింది. 4 ఏళ్ళ ముందర ఈ పరిస్థితి ఉంది. ఇదే రూపాయలు 6 రూపాయలు కేజీ పెట్టేసి 2 రూపాయలు ఒక 4 సంవత్సరాల ముందర మాట మీరు చెప్తాను. అదే పరిస్థితి ఈ సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరము ఇంకా దీనికైతే మారిపోయి వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వమే అయితే తీసుకోవాలా. అదే ఇంకా మీరు గమనించుకోవాలా, మదనపల్లిలో ఈ విధంగా ప్రతిసారి రైతులు అనేది చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు కాదు, అసలు 4-5 రూపాయల కంటే ట్రాక్టర్ది బాడీకి కానీ రాదు, వీటికి పిలుచుకొని వచ్చేదాన్ని. వాడికి కూడా రాదు, కూలి పాటు రాదు. ఏం చేసినామా వ్యాపారం చేసినామా అంతే. ఏం లే, మేము కూడా అప్పులు చేసి మరి వీళ్ళు మేము కూడా వడ్డీ 2 రూపాయలు తెచ్చి సాగించి ఏదో గోల్మాల్ చేస్తాడు. ఏదో 10 రూపాయలు సంపాదించింది, ఇది రిటర్న్ లో మనకే ఇచ్చింది. ఇంకేం చేసేది, వాడు వచ్చి అప్పులోడు ఇంటికాడ పడిపోతాడు. వాడికి ఏదో సమాధానం చెప్పాలి, ఏం తప్ప జరుగుతుంది. ఇంకా కంటిన్యూగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. రూపాయలంతా కూడా మందులు కూడా రాదు, మందులు కూడా రావు. చాలా టూ మచ్ గా చాలా భారీగా తగ్గింది. అయితే ఊరికి ఇంకా చేస్తాను వ్యాపారం అంతే. ఊరికే మార్కెట్కి తీసుకొని రావాలంటే తీసుకొని రావాల. ఇంకా బెల్లం అన్నా ఉంటే ఎత్తి 7 గోడలు వేయచ్చు. బెల్లం కాదు కదా ఇది, వాళ్ళు కూడా తెలుసు రైతులు ఎట్లా పోవాలా, సరుకు ఎట్లా పోతుంది వాళ్ళకి తెలుసు. అవునవును, వాళ్ళకి తెలుసు కదా. అవునా, అందువల్ల అయితే ఇది పెట్టేకి లేదు. ఇది మనము ఇంట్లో ఏసీలో పెట్టాలంటే కూడా మనకి వల్ల కాదు, కుదరదు. బెల్లం ఉంటే ఏదన్నా ఏసీలో పెడితే ఏదన్నా ఉంటే రేటు వస్తుంది కదా, రేపు నెల వస్తాయి, నెల అమ్ముకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఏదో మద్దతు ధర ఇస్తా అని చెప్పినారు, అది నిజమేనా లేకపోతే మనకేమన్నా వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళంతా చెప్పుకుంటే వచ్చింది లేకపోయింది లేదా. ఇప్పటికి వాళ్ళు ఫ్యాక్టరీలు ఇప్పటికి తీసిండాలి. ఇంతవరకు ఫ్యాక్టరీలు అనేది ఓపెన్. ఇది ఎందుకు నా ఓపెన్ కాకపోవడానికి కారణం ఏమి? పై ధరకు వాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఏం కాయలు వచ్చినాయినా? ఇది మామూలుగా చందూర వస్తుంది, బెంగళూరు వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. నాటి బెంగళూరు కాయ ఏం రేట్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్? 10 రూపాయల నుంచి 7 రూపాయలు పోతుంది. 10 రూపాయలతో పోతే కూడా ఏం గిట్టుబాటు కాదు. బెంగళూరు కాయ మీద చాలా నమ్మకాలు పెట్టుకోండి అన్నారు. చాలా నమ్మకం, ఎందుకంటే ఫ్యాక్టరీలో 40 రూపాయలు కానీ పోయిండే రోజులు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు ఈ రేట్ చూస్తే చాలా టూ మచ్గా ఉండదు. ఇది మామిడి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే రేటే ఉంది, ఇంకా తగ్గుతానే ఉంది. అడిగేవాళ్ళు కాయ ఏది బెనీషా. మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడు వచ్చేసి 30 కానీ చెప్పినారు, మల్లిక వచ్చి 33 వరకు చెప్పినారు. ఇప్పుడు నేను ఒకరోజు ఇడిచిపెట్టి ఒకరోజు రావడము, ఇది తగ్గుతోంది. ఇదే తగ్గేదే చూస్తూనే ఉన్నామే కానీ పెరిగేది సమాచారమే లేదు. ఇంకా ఇది నా ఎర్ర పీతరోది అవన్నీ 4 రూపాయలు 3 రూపాయలు అవి అన్నీలే. బెంగళూరు మైన్ తినే కాయకి అదొక రూపాయి 2 రూపాయలు పెడతారు కానీ మైన్ జ్యూస్ రేట్ పోవాలన్నా రైతులకి పెరగల్లా. అవన్నీ చేయాలంటే రైతు వదలంటే ఇది జ్యూస్ బ్యాటరీలు ఎందుకు ఓపెన్ గా ఉండడం లేదు? అదే కారణం, పై వాళ్ళకి అద్దె తెలుసు, మనకేం తెలియదు. ఏం తెలుసురా, వాళ్ళేదో పెడితే జ్యూస్కి పోతాయి 2 రూపాయలు పెరుగుతుంది, వాళ్ళు చిన్నప్పుడు వేసుకున్నారు. ఏం లే, జ్యూస్ రేటే పెరగల.
ఫ్యాక్టరీ నీళ్ళు వచ్చి ఎప్పుడు అయిపోయా ఈసారి ఇంకా తెరలేదంటే ఏం ఇప్పుడు ఇక 5-6 నెలలు పడుతుంది. ఆయన 4 నెలలో 5 నెలల లోపల ఫ్యాక్టరీలు చేస్తూ ఉంటుంది. అవునవును. ఇప్పుడు 6 నెలల్లో ఫ్యాక్టరీలు ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు కూడా 6 నెలలు కూడా ఓపెన్ చేయలేవు. ఈ కాయ అయిపోతే మళ్ళీ యాడ్ నుంచి వాళ్ళు జ్యూస్ రెడీ చేస్తారు. అదే వాళ్ళు చేస్తాడు కదా. ఇప్పుడు కాయ కిందకు వచ్చేస్తుంది, అర్ధ కాయ వేస్ట్ అవుతా ఉంది కదా. అవునవును. బెంగళూరు కాయ వేస్ట్ అవుతుంది. ఎంత తొందరగా వర్షాలు రాజ్య కొన్ని వర్షాలు వచ్చాయి. అవునా? దాని గురించి సైజులు వచ్చి హెవీ అయిపోయింది. దాని గురించి అది పెట్టినా ఆ పులుగు వచ్చి బొక్క పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఏమన్నా చెప్తే ఇట్లా అయిపోతుంది. ఏమైనా మిర్చి ఇది అయిపోతుంది. ఈ టైప్ అయిపోతుంది. ఈ టైప్ అయిపోయి ఈ టైప్ అయిపోతే మళ్ళీ వేస్ట్ కాయ. ఇది పనికిరాదు. ఇది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీని పక్కనే ఇది వాళ్ళు వేసి పక్కన వేసేస్తారు. ఇదే ఇప్పుడు ఇదేం పనికిరాదు. ఇది పనికిరాదు. చాలా మోసం అయిపోయిందా? ప్రతి ఒక్కటి 4, 5, 12 అంతే. ఇది 15 బేనిషా. అది కూడా దాంట్లో మంగు ఉండాలి కొంచెం. వర్షాలకు అది కట్టింది. చూపిస్తాను. అది ఇది కూడా వేస్ట్. ఇది 5 రూపాయలు కూడా ఎక్కువ అవసరం. ఇది కూడా ఎక్కువ. ఇది 5 కానీ పోదా? పోదు. ఇది కూడా పోదు. ఎక్కువ 3 రూపాయలు 2 రూపాయలు వేస్తాయి ఈ కాయ. ఆ కాయ చూడండి. ఈ కాయ తిప్పి చూపిన. ఈ కాయ ఇంకా దారుణంగా అయితే 2, 3 ఇది కానీ వేస్తారు, లేకపోతే ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోండి. ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోవడం లేదా దిబ్బకేసేయండి అంతే. పనికిరావు. ప్రతి ఒక్కటి ఇప్పుడైతే చాలా మోసము, అంటే చాలా మోసం అయిపోయింది. ఇప్పుడు లక్షలు పోతా ఉన్నాయి. మామిడి తోటల మీద లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ట్కు ఏం చేయలేని పరిస్థితి అనేది వచ్చింది. గవర్నమెంట్ అయితే సహకారం ఇస్తా అని చెప్పింది, మాత్రం దానికి మాత్రం ఇంతవరకు ఏమి ముందరకు వచ్చింది ఏం లేదు అంటాను. ఇప్పుడు మన మదనపల్లి మార్కెట్లో మన రైతులతో ఎవరు కలెక్టర్లు కానీ ఎవరు ఇది చేసిండేది లేదనా? ఇక్కడ వీళ్ళన్నా చెప్తారా? వీళ్ళన్నా చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వరకు అయితే రైతుల దగ్గరికి అప్రోచ్ అయ్యేది ఏం తెలియదు, ఏం సమాచారం. టమాటా కూడా ఇది అయిపోయింది, ఇది కూడా ఎట్లా అయిపోయింది. ఏ వ్యాపారం కూడా టమాటా ఏం వ్యాపారం చేసినా టమాటా 60 రూపాయలు బాక్స్ అంటే వాళ్ళు రైతు పంపిస్తారు. వాళ్ళు ఎట్లా అవుతా ఉన్నారు ఏమో రైతులు. టమాటా వాళ్ళు కానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి ఏం రాలేదు. వాళ్ళు సాయం ఏం టమాటాలు మా బతుకు ఎట్లా ఉండదు, వాళ్ళ బతుకు కూడా అట్లే. టమాటాలు మీద ఈ మామిడిది ఇంకా ఘోరం. అది ఇంకా ఘోరం. వాళ్ళకన్నా ఇప్పుడు మొన్న ఒక 500 వరకు కన్నా పెరిగింది. ఇదైతే చాలా ఘోరం. ఇది కాయ వీకినప్పటి నుంచి ఒకటే రేట్ డౌన్ అవుతానే ఉంది. ఇంకా రాను ఏమవుతుందా? ఇప్పుడు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే ఇంకా కాయ ఏమవుతుంది? ఇంకా 2 రూపాయలు చేస్తారా, రూపాయలు చేస్తారా? ఫ్యాక్టరీ లోపల అయితే ఏమన్నా కొంచెం ధర పెరుగుతుంది. వాళ్ళ చేలో ఉండాలి. అవునులే, డిమాండ్ ఇంతగా కాయ వచ్చాయంటే వాళ్ళు కానీ ఏం చేస్తారు, డిమాండ్ బట్టి తక్కువకే తీసుకుంటారు. తక్కువ. ఓకే అండి, అది సమాచారము. అన్న మాటల్లో అయితే పూర్తిగా విన్నారు కదా. ఇంకా మనము ఒక్కొక్క